వావ్! ఇది మాత్రం నిజంగానే వండర్. లేకపోతే 'బిగ్ బాస్' హోస్ట్ నాగార్జున తనుజని తిట్టడం ఏంటి? ఒకవేళ తిట్టినా ఆమెని నెగటివిటీ అయ్యే ఫుటేజి 'బిగ్ బాస్' వేయడం ఏంటి? వావ్! తనుజ కెప్టెన్‌గా అద్భుతంగా చేశావు. నీ అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో మా మతులు పోగొట్టేశావు. శభాష్ తనుజ అని అంటారని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ నాగార్జున తన శైలికి విరుద్ధంగా హోస్టింగ్ చేశారు. నమ్మశక్యంగా కానట్టు తనుజని తప్పుగా చెప్పారు తొలిసారిగా. ఏంటి హోస్ట్ నాగార్జున తనుజపై ఫైర్ అయ్యారా? ఇది మాత్రం ఈ సీజన్లో వండరే అని చెప్పుకోవచ్చు. వారం మొత్తం తనుజతోటే ఒక లెక్క ఉంటే వీకెండ్ నాగార్జున వచ్చినప్పుడు మాత్రం నాగ్ సార్ అంటూ వచ్చిన తెలుగు పదాలనే ఒత్తి మాట్లాడుతుంది. అదేంటో మరి అమాయకంగా ఫేస్ పెట్టి దట్ ఈజ్ సావిత్రి డాటర్ తనుజ అనిపిస్తుంది తన అద్భుతమైన నటనతో. అయితే ఈ వారంలో తనుజ దివ్యల మధ్య గొడవ తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. మాటికి పెరిగి పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది. కమీడియన్లు కొట్టుకొని మధ్యలో హీరోని చంపేసినట్టుగా మధ్యలోకి భరణిని లాగి తెగ తన్నుకున్నారు తనుజ అండ్ దివ్యలు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరిని సమర్థించలేం. ఇద్దరిది ఇద్దరే. ఆ గొడవలో తనుజది ఎంత తప్పు ఉందో దివ్యది అంతే తప్పు ఉంది. దివ్యది ఎంత తప్పు ఉందో తనుజది కూడా అంతే తప్పు ఉంది. కాబట్టి వీకెండ్లో నాగార్జున వచ్చి ఎప్పటిలాగానే తనుజ కరెక్ట్ అంటారేమో అంటే అనుకున్నారు. కానీ విచిత్రంగా నమ్మశక్యం కానట్టుగా తనుజతో కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తికి ఎక్కాయా అంటూ ఇచ్చిపడేశారు. టైంలో తనుజ ఫేస్ చూడాలబ్బా పాపం చాలా డల్గా పెట్టిందని చెప్పుకోవచ్చు. తనుజ దివ్యల మధ్య గొడవ తగ్గేట్టు లేదంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరితో తప్పు ఎవరిది అని అడిగాడు. ముందుగా భరణిని అడగ్గా తనుజ తప్పు అని అన్నారు. తన పాయింట్ తను చెప్పినప్పుడు నువ్వు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావు అని తనుజ స్టార్ట్ చేసింది సార్. అక్కడ నుంచే ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది అని భరణి గారు చెప్పారు. ఇమాన్యుయల్ దివ్యది తప్పు అని అన్నాడు. ఆర్గ్యుమెంట్స్ పెట్టడం తప్పు కాదు, కానీ ఆ గొడవలో దివ్య కొన్ని మాటలు వదిలేసింది అని అన్నాడు ఇమ్ము. అయితే డిమాండ్ పవన్ దివ్యకి మద్దతిచ్చాడు. పో అని తనుజ చాలాసార్లు అనడంతో దివ్య రియాక్ట్ అయింది అని చెప్పాడు. ఇక నాగ్ తనుజని లేపి కెప్టెన్సీ రాగానే కళ్ళు నెత్తికెక్కాయా పొగరు తలకెక్కిందా అని అడిగారు నాగార్జున గారు. దాంతో తను అరుస్తూ సార్ ఇంకేం చెప్పలేక మాట్లాడలేక పో అని అన్నాను అంటూ శుద్ధపూస లెక్క మాట్లాడింది తనుజ. ఆ మాటలతో నాగార్జున మాట జారితే ఆట జారిపోతుంది. మీ ఇద్దరి గొడవలో భరణిని ఎందుకు తీసుకొచ్చారు అని సూటిగా అడిగారు నాగార్జున గారు. నిజానికి ఆ గొడవలో భరణిని లాగింది తనుజనే కావడంతో ఒక్క తప్పు చాలు పాతాళానికి పోతావు అని తనుజను హెచ్చరించారు నాగార్జున గారు. మొత్తానికి అయితే ప్రోమో అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అంచనాలకు అందని విధంగా ఉంది. ఎందుకంటే నాగార్జున వచ్చారంటే తనుజని తప్పు ఉన్నా కూడా ఆమెకు వంత పాడటం అనేది సర్వసాధారణం అని అనుకుంటున్నారు జనాలు. కానీ ఈ ప్రోమోలో మాత్రం కళ్ళు నెత్తికెక్కాయా పొగరు నెత్తికెక్కిందా పాతాళానికి పోతావు అని ఘాటుగా మాట్లాడడం నెవర్ బిఫోర్ ఎవర్ ఎక్స్పెక్ట్ చేయనట్టుగానే ఉంది. అయితే ఇదంతా ప్రోమో కట్ట ఎడిటర్ మాయన క్రియేటివిటీ లేదంటే నాకు నిజంగానే తిట్టారో లేదో రాత్రి ఎపిసోడ్లో చూడాలి మరి అన్నట్టుగా తనుజనే ఈ రేంజ్లో క్లాస్ పీకితే మరి దివ్యని ఏ రేంజ్లో క్లాస్ పీకాడో వేసుకున్నాడో చూడాలి మరి. అలాగే కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన ఆ టాస్క్ గురించి కూడా నాగ్ సార్ మాట్లాడతారా లేదా చూడాలి. సుమన్ గారికి అన్యాయం జరిగింది దాని గురించి ఏమంటారో మళ్ళీ తనుజకు క్లాస్ పీకుతాడా లేకపోతే దాన్ని అసలు టాపిక్ తీసుకొస్తారా లేదో చూడాలి మరి.